అనుపత్తి నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాలను మంత్రి నాదెండ్ల మనోహర్కి ఘన స్వాగతం పలికిన అనుపత్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బలభద్రపురంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్ అనంతరం రైతన్న మీకోసం సభలో మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనడానికి సిద్ధంగా ఉన్నాయని ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మాలని రైతులను కోరారు. ఎందుకంటే గత సంవత్సరం 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటే ఈ సంవత్సరం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇది ఒక పండుగ వాతావరణం. సంక్రాంతి పండుగ ఒక నెల ముందే మీ ఇంటి రావాలని కోరుకుంటున్నాం అన్నారు. ఇక అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ రైతు సేవా కేంద్రాల్లో అన్ని గోను సంచులు ట్రావెలింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పారు. అంతేకాకుండా రైస్ మిల్లర్లను కూడా ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, ఆర్టీఓ, పౌర సరఫరాల శాఖ సంస్థ చైర్మన్ సుధీర్, జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబురావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ సంస్థ చైర్మన్ సుధీర్ గారు, అదేవిధంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు గారు, వేదిక మీద ఉన్న కూటమి నాయకులు, అధికారులు, వేదిక ముందున్న కూటమి నాయకులు, అధికారులు, రైతులు, రైస్ మిల్లర్సు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఇవాళ ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఒక అత్యద్భుతమైన ప్రక్రియతో మన పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చొరవ తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారికి, వేదికను అలంకరించిన మన జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఇతర అధికారులు, అదేవిధంగా ఈ జిల్లాకి కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులుగా తుమ్మల బాబు గారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్గా మా సుధీర్ గారు, వేదికను అలంకరించిన ఇతర అధికారులు, మా కూటమి నాయకులు, అనేక సందర్భాల్లో మనం రైతాంగం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మొదటి రోజు నుంచి నేను శాసనసభలో కొనడానికి సిద్ధంగా ఉన్నాం. రైతు ఒక నమ్మకంతో మీరు దయచేసి ప్రభుత్వానికే మీరు అమ్మండి. ఎందుకంటే గత సంవత్సరం 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ఈ సంవత్సరం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం. ఇది ఒక చరిత్ర. ఒక పండుగ వాతావరణంలో జరగాలి. సంక్రాంతి ఒక నెల ముందే రావాలి మీ ఇళ్లలోకి, మీ కుటుంబాల్లోకి. ఆ సంతోషం నింపడానికి కోసమే మీ అందరూ కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ధాన్యం కొనుగోలు అనేది ఒక వ్యక్తికో ఒక అధికారికో సంబంధించింది కాదు. క్షేత్రస్థాయిలో ఈ రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. అక్కడ సిబ్బంది ఉంటారు, యంత్రాలు ఉంటాయి, తేమ శాతం ఎంత ఉందో వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇక్కడున్న తేమ శాతమే రైస్ మిల్లర్ దగ్గర కూడా అదే యంత్రం ద్వారా, బ్లూటూత్ ద్వారా ఎవరు కూడా దీంట్లో పొరపాటు చేయకుండా ఆ సమాచారం అందే విధంగా మేము ఏర్పాటు చేసాం. అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది పూర్తి స్థాయిలో దీంట్లో నిమగ్నం అవుతారు, వ్యవసాయ సిబ్బంది నిమగ్నం అవుతారు, పౌర సరఫరాల శాఖ నుంచి మా సిబ్బంది కూడా దీంట్లో నిమగ్నం అవుతారు. 3 డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకుని మీకు ట్రాన్స్పోర్ట్ విషయంలో లారీలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 52,000 ట్రాక్టర్లు, లారీలు ఏర్పాటు చేసాం రైతాంగాని కోసం. ఇది ఒక చరిత్ర. అదేవిధంగా మీకు గోతాల విషయంలో, సంచుల విషయంలో ఎప్పుడు లేని విధంగా మనకు ఉన్న డిమాండ్ 6,30,00,000 అయితే ఈ రోజుకి 7,54,00,000 గోతాలు, సంచులు అన్ని ప్రాంతాల్లో, అన్ని రైతు సహాయ కేంద్రాల్లో మేము ఏర్పాటు చేసాం. ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారిని కోరాను. టార్పాలిన్లు కూడా మేము ఈ సంవత్సరం ఉచితంగా రైతాంగానికి ఇవ్వడం కోసం, ప్రత్యేకంగా కౌలు రైతులు ఎవరైతే కష్టపడి పండించుకుంటారో వాళ్ళ పంటను కాపాడుకోవడానికి కోసం టార్పాలిన్లు కూడా ఏర్పాటు చేసాం. అది ఆయన చేతుల మీదుగా త్వరలోనే పంపిణీ చేసి మీకు ఎవ్వరికి కూడా ఒక అభద్రత భావం ఉండకూడదు. ఎందుకంటే మీలో ఆ అభద్రత భావం వస్తే మీరు అనవసరంగా తొందరగా తెలియక తక్కువ రేటుకే ధాన్యం అమ్మేస్తారు. మీరు చాలామందికి ఆ పొరపాటు చేయబాకండి. రైస్ మిల్లర్లు కూడా నేను కోరుతున్నాను, మీ అందరూ సోదరులుగా మీరు రైతు గురించి ఆలోచించండి, ఆ పొరపాటు చేయబాకండి. ప్రభుత్వం కనీస మద్దతు ధర